ఒకవైపు పేదరికం, మరోవైపు తెలిసి తెలియని అమాయకత్వం. ఏ మందులు వాడాలో తెలియని ఈ అమాయక ప్రజలు కడుపులో బిడ్డ సంరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్ దగ్గర చూపించుకోవాలంటే గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులు సరిగ్గా లేకపోవడంతో గర్భిణీలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కోట్ల రూపాయలతో ఆసుపత్రులు నిర్మించినప్పటికీ సరైన డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు సూపరింటెండెంట్ పట్టించుకోవాల్సిన పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చూసినట్టయితే వైద్యం కోసం చాలా మంది మహిళలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నడిబొడ్డున ఉన్న ప్రధాన ఆసుపత్రి చూసుకోవచ్చు. మనం శిశు ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము. ఆరోగ్య కేంద్రం చూసినట్టయితే చాలామంది బాలింతలు కూడా పేషెంట్లు చూపించుకోవడానికి వస్తున్న పరిస్థితి. దాదాపు వందల సంఖ్యలో రోజు ఇక్కడికి ఆసుపత్రి చూపించుకుంటున్న వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం డాక్టర్ సిబ్బంది సరిగా లేకపోవడంతో మాత్రం చాలా గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు అంటే తల్లి కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వస్తున్న నేపథ్యంలో మాత్రం గంటల సేపు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. దాదాపు వీళ్ళు ఆసుపత్రికి వచ్చి కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ సిబ్బంది తక్కువ ఉండటం మాత్రం ఆసుపత్రిలో చూపించుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఇక్కడికి రావడంతో మాత్రం చాలామంది లైన్లో ఉండి కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా యంత్రాంగం కూడా ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ డాక్టర్ల వల్ల కూడా సరిగ్గా చూడట్లేదని ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం చాలామంది వివిధ గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఓపీ దగ్గర మాత్రం చాలామంది మహిళలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉదయం 9 గంటల నుంచి చాలామంది వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి చాలామంది కూడా ఇక్కడ వచ్చి చూపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది డాక్టర్ల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. మహిళలు మాత్రం ఎక్కువ సంఖ్యలో గర్భిణీ స్త్రీలు కూడా ఉదయం నుంచి కూడా వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం హాస్పిటల్కి అంటే ప్రజలు చూసినట్టయితే కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే స్తోమత లేని పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చూపించుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. డాక్టర్లు మాత్రం సిబ్బంది వచ్చినా కూడా లైన్లో ఉండి మరి చాలామంది కూడా ఎక్కువ సంఖ్యలో కూడా చూసుకుంటారు. ఉదయం నుంచి కూడా ఇక్కడికి డాక్టర్ ఎప్పుడు చూస్తారా అని చెప్పి కూడా చాలామంది గర్భిణి కూడా ఇక్కడ వచ్చి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి చూద్దాం. మేడం చూస్తారా ఇక్కడ డాక్టర్? చూస్తాను. మనం చాలా మంది కూడా ఎక్కువసేపు ఉదయం నుంచి వచ్చి కూడా ఇక్కడ చాలా మంది వస్తుంది. మేడం ఎప్పుడు వచ్చాను మీరు? మార్నింగ్ 8కి వచ్చాం. ఇంత టైం ఎందుకు పెట్టింది? ఇంత టైం ఎందుకు పెట్టింది? రష్ ఉంది బాగా, ఇవాళ థర్స్డే అని చెప్తున్నారు. డాక్టర్ చూస్తున్నామని చెప్తున్నారు. మేము తను తీసుకొని వచ్చా చెకప్. చాలా టైం పడుతుంది ఏం చెప్తున్నారు అంటే 4వ గురువారం కొన్ని మండలాలు ఉంటాయి అని చెప్పారు కదా, అందువల్ల జనం ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా మహిళలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తన వైద్యం కోసం వస్తున్న నేపథ్యంలో మాత్రం చాలా గంటల సేపు ఇక్కడ నిల్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటికైనా జిల్లా అధికారులు ఏదైతే ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో మాత్రం వీళ్ళందరికీ వైద్యం మాత్రం ఎక్కువ అందించాలని కూడా చాలామంది ఇటు మహిళలు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందించాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా అంటే చాలా వరకు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మంచి వైద్యం అందిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో మాత్రం పెద్ద ఎత్తున కూడా రోజుకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలామంది వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ సిబ్బంది కొరత ఉండటం వల్ల మాత్రం చూడటం కూడా డాక్టర్లు ఎక్కువగా లేని పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు ఎక్కువసేపు చూడాల్సిన పరిస్థితి. మిగతా ఏంటంటే టెస్టులు రాసిన టెస్టులకు కూడా చాలా టైం పడుతుంది చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం చాలామంది కూడా ఇక్కడ మహిళలు కూడా వైద్యం చేస్తుంది. మనం చూడవచ్చు దృశ్యాల్లో ఇక్కడ చాలామంది మహిళలు కూడా వైద్యం లేట్గా ఉండడంతో వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. అంటే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు వచ్చి ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ వైద్యం కోసం ఎదురుస్తున్న పరిస్థితి. అంటే జిల్లాలో చూసుకున్నట్టయితే పెద్ద ఆసుపత్రి నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ చాలామంది కూడా మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున అంటే గడుపుతూ ఉన్న కూడా చాలామంది బాలింతలు కూడా వచ్చి ఇక్కడ డాక్టర్ దగ్గర వచ్చి చెక్ చేయించుకునే పరిస్థితి తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ చూసినట్టయితే ఉదయం నుంచి ఎక్కువసేపు ఉన్న నేపథ్యంలో మాత్రం చాలా వరకు మనకు టైం వేస్ట్ చేసి వాళ్ళకి
చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి కూడా చాలామంది పేషెంట్ కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ స్పందించి వెంబటే ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని మాత్రం తెలియచాలి. ఎక్కువ సేపు వెయిట్ చేస్తున్న మహిళలు మాత్రం ఉండలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా సరే ఇంకా ఎక్కువ డాక్టర్ని సిబ్బందిని ఏర్పాటు చేసి తొందరగా పంపించాలని కూడా ఇక్కడ చాలామంది మహిళలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV.